Hi everyone, నేను మీ డాక్టర్ సోలేటి రాహుల్ రెడ్డి, యువర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ సియా లైఫ్ హాస్పిటల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి అక్యూట్ గ్యాస్ట్రోఎంటరైటిస్. అసలు అక్యూట్ గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటే ఏంటి, అది ఎలా వస్తుంది, దానివల్ల వచ్చే సిమ్టమ్స్ ఏంటి, అది ఎప్పుడు క్యూర్ అవుతుంది అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అక్యూట్ జీఈ అంటే మన ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్, అంటే మన స్టమక్ కానీ ఇంటెస్టైన్ కానీ అది ఇన్ఫ్లేమ్డ్ అవ్వడం వల్ల మనకి దాటి వల్ల వచ్చే సిమ్టమ్స్ మనకి అక్యూట్ గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటాము. యూజువల్గా ఈ అక్యూట్ గ్యాస్ట్రోఎంటరైటిస్ ఎందుకు వస్తుంది అంటే కామన్గా ఇన్ఫెక్షన్స్ వల్ల, ద బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ, వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్తో కానీ మనకి ఈ సిమ్టమ్స్ అనేవి వస్తుంటాయి. సమ్టైమ్స్ ద ఫుడ్ కంటామినేటెడ్ ఫుడ్ వల్ల కూడా మనకి అక్యూట్ గ్యాస్ట్రోఎంటరైటిస్ అనేది వెరీ కామన్. అండ్ సమ్టైమ్స్ ద మెడికేషన్ ఇండ్యూస్ లైక్ యాంటీబయాటిక్స్ వల్ల కూడా మనకి ఈ ఇన్ఫ్లమేషన్ అనేది రావస్తుంది. సో వాట్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ అన్ అక్యూట్ జీఈ? The common symptoms of acute GE could be the nausea, vomiting, watery diarrhea, abdominal cramps and the pain, కడుపులో నొప్పి కానీ, ఫీవర్, అప్పుడప్పుడు ఫీవర్ రావడం కానీ, అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ డీహైడ్రేషన్ వల్ల మనకి గిడ్డినెస్ కానీ, సివియర్ హెడేక్ కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ సిమ్టమ్స్ అనేవి ఎలా స్టార్ట్ అవుతుంది? ఇట్ సడన్గా స్టార్ట్ అవుతుంది. సమ్టైమ్స్ ఇట్ మే బీ కంటిన్యూడ్ ఫర్ అవర్స్ and sometimes can be continued for days also. కాకపోతే విత్ ఇన్ ఎ వీక్ ఇట్ విల్ బి ఎ సెల్ఫ్ రిమిటింగ్ అండ్ తగ్గిపోతుంటుంది. సో హౌ టు ట్యాకిల్ దిస్ అక్యూట్ జీఈ? ఈ అక్యూట్ జీఈని మనం ఎలా ప్రివెంట్ చేయగలుగుతాం? ద ఫస్ట్ థింగ్ యూ నీడ్ టు కన్సల్ట్ ఏ ఫిజిషియన్. ద ఫస్ట్ థింగ్ వీ నీడ్ టు బ్రేక్ అవుట్ ఇస్ ద డీహైడ్రేషన్. సో వీ నీడ్ టు గివ్ ఏ పేషెంట్ లాట్ ఆఫ్ హైడ్రేషన్. అది ఐవీ ఫ్లూయిడ్స్ రూపంలో కానీ, ఓఆర్ఎస్ కానీ, కోకోనట్ వాటర్ కానీ, నార్మల్ ప్లెయిన్ వాటర్ రూపంలో కానీ. You need to be hydrated yourself. Try to avoid the caffeine or alcohol or sugar contained drinks, which will still aggravate the dehydration. And follow the BRAT diet. Banana kani, rice kani, apple kani, toast food kani, initial days lo you need to follow. Then you can follow your regular diet. And it can main important rest, and you need to take a lot of rest so that you can break out this dehydration.